హలో అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే డైసీ గాని ఫస్ట్ బర్త్డే వీడియో. చాలా డేస్ అవుతుంది వీడియో పోస్ట్ చేయక, చాలా డిలే అయింది. ఇప్పటికే ఈ రోజు కుదిరింది దీన్ని పోస్ట్ చేయడానికి. పక్క విలేజ్లో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళినాం డైసీగానికి అర్చన చేపించడానికి. వాడైతే వాడుకున్నాడు టెంపుల్కి వెళ్ళేసరికి. మళ్ళీ ఇంటికి పోయినాక లేచిండు పాపం. ఇంకా ఇక్కడ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. ఇంట్లో పనులు ఉండే. మేము ఇంటికి వెళ్తేనైతే మా లడ్డు అయితే మాతోనే ఉంటది. ఇక్కడ కుకింగ్ కూడా స్టార్ట్ చేసారు. చాలా వీడియోస్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు టైం లేకుండే అస్సలు వీలు కాలేదు. అంటే క్యాప్చర్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పటికీ ఒక లైఫ్ టైం మెమొరీ లాగా ఉంటాయి కదా, నాకైనా మా పిల్లలకైనా కానీ ఎప్పటికైనా చూసుకోవడానికి ఉంటది కదా. అట్లా అనుకున్నా, ప్రతిదీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. ఇక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఈవినింగ్ 6 అట్లా ఫొటోస్ అయితే తీస్తున్నారు డైసీని. ఎందుకంటే ఫస్ట్ అయితే మంచిగా కొంచెం మంచిగా ఉంటారు కదా, నీట్ గా. ఇక మళ్ళా టైం గడిచిన కొద్దీ, అంటే డిలే అయిన కొద్దీ అంత వాడు కూడా ఇరిటేట్ అవుతాడు, అంత కోఆపరేట్ చెయ్యరు కదా అని. అందుకని ఫస్ట్ అయితే ఫొటోస్ దించడం అయితే స్టార్ట్ చేసినాం. వాడిని ఫొటోస్ దించడానికి అయితే ఒక 1 అవర్ పట్టింది. ఇలా అంటే మనం ఇటు అంటే అటు, అటు అంటే ఇటు, వాళ్ళు మనం చెప్పినట్టు వినరు, వాళ్ళు చెప్పినట్టే మనం ఉండాలి. కానీ ఫోటోగ్రాఫర్ అయితే అసలు గ్రేట్. వాళ్ళు అట్లున్నా ఇట్లున్నా కానీ వాళ్ళు ఫొటోస్ అయితే ఎంత మంచిగా క్యాప్చర్ చేస్తారు. ఈ డ్రెస్ కోసం అయితే నేను ఒక 10 షాప్స్ అయితే తిరిగిన. తర్వాత అక్కడ ట్రయల్ చేసి చూసిన, అక్కడ బాగానే అనిపించింది. ఇంటికాడ కూడా ఒకసారి ట్రయల్ చేసి చూస్తే అయిపో, కొంచెం టైట్ ఫిట్ చేస్తే అయిపో అనిపించింది నాకైతే. అంటే అది స్టేజ్ మీద వేసిన తర్వాత, స్టేజ్ మీద చూసిన తర్వాత అప్పుడు అనిపించింది. ఇక్కడ మా క్యూబ్ అయితే ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో కూడా దిగలేదు. ఫుల్ ఏడ్చిండు ఆ రోజు అయితే. డ్రెస్ వేసుకోమన్నా వేసుకోలేదు, ఫొటోస్ దిగమన్నా దిగలేదు. ఇక పిల్లలకి వాళ్ళకి ఏం అర్థం కాదు కదా, మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలని ఇక సైలెంట్ గా ఉన్నాం మేమైతే. డైసీ గాన్ని అయితే ఫొటోస్ కోసం అయితే ఎన్నిసార్లు అటు ఇటు అటు వాన్ చుట్టూ మేము, మా చుట్టూ వాడు. కానీ కొన్ని ఫొటోస్ కోసం అయితే మా తిప్పలు అయితే ఘోరంగా ఉండే ఆ రోజు. అసలు చెప్పాలంటే మేము బర్త్డే చెయ్యం అనుకున్నాం. ఎందుకంటే ఆ ముందు 2 days కూడా వర్షమే ఉండే, ఫుల్ వర్షాలు ఉండే. అప్పుడు చెయ్యము అనుకున్నాం. అసలు ఏం ప్లాన్స్ ఏం లేకుండే. సడన్ గా 2 days ముందు డిసైడ్ అయినాం చేద్దామని. ఎందుకంటే క్యూబ్ బర్త్డే అప్పుడు కూడా మేము చేయలేదు. ఫస్ట్ బర్త్డే అంటే చేసినాం, చిన్న ఇంట్లో మందం చేసినాం. అప్పుడైతే ఇంకా ఫుల్ వర్షాలు. ఇప్పుడు క్యూబ్ కేక్ కట్ చేసే టైంకి అయితే పవరే లేకుండే. మళ్ళీ కరెంట్ వచ్చేదాకా ఆగి ఒక 1 hour ఆగి మళ్ళీ అప్పుడు కేక్ కట్ చేసి, సేమ్ ఇప్పుడు కూడా అట్లనే మళ్ళీ వర్షాలు వచ్చినాయి. ఇక నాకైతే ఫుల్ ఏడుపొచ్చుడు. అంటే ఈ వర్షాలు పడ్డ కొద్ది బర్త్డే ఇట్లా అని మనం ఏదన్నా అనుకుంటే అది కాకుంటే అంత డిసప్పాయింట్ లాగా అనిపిస్తుంది కదా. మేమైతే ఇక్కడ డెకరేషన్ ఎలా చేయించినాం, మంచిగా ఉందా? మా డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. కిందనైతే బల్లలు ఏమి వేపియలేదు, వట్టి కార్పెట్ వేయించినాం. ఎందుకంటే క్యూబ్ అక్కడికి ఇక్కడ ఆడుకుంటాడు కదా అని, డైసీ ఆడడం కిందికి మీదికి ఆడతాడు కదా అని మేమైతే వట్టి కార్పెట్ వేయించినాం. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం సాంగ్స్ ఉండే, అన్ని సాంగ్స్ ఉంచుదాం అనుకున్నా అట్లనే. కానీ కాపీరైట్ పడుతుంది కదా అని కొంచెం ఆలోచించిన, అట్లనే పెట్టాలనిపించింది నాకు. కానీ ఎందుకంటే మన ఛానల్ కి చాలా కాపీరైట్స్ పడితే మళ్ళీ వాళ్ళు ఇలా డిలీట్ చేయమంటారు వీడియోని అని ఆలోచించిన. మళ్ళీ డిలీట్ చేస్తే ఎట్లా అనిపించింది నాకు. ఇదే నా చిట్టి క్యూట్ ఫ్యామిలీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. మేము నలుగురం ఎట్లున్నాం చెప్పండి నాకు. అందరైతే తప్పకుండా డైసీ గానికి అయితే విష్ చేయండి, ఓకేనా? కేక్ కట్ చేస్తుంటే డైసీ పాపని అయితే అసలు కొంచెం కూడా ఏడవలేదు. మంచిగా ఎంజాయ్ చేసింది బర్త్డే మొత్తం. స్టార్టింగ్ నుండి నైట్ 10-11:30 దాకా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూనే ఉంది. ఆ లాస్ట్ మూమెంట్ లో కొంచెం పడుకుంది. అంతసేపు కూడా కొంచెం అంటే కొంచెం కూడా ఇరిటేట్ కాకుండా ఆ డ్రెస్ కూడా అట్లనే క్యారీ చేసింది పాపం. ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ కట్ చేసి డైసీ గానికి పెడదామని తీస్తుంటే క్యూబ్ గాడు నోరు మూసుకుంటాడు. వాన్ నోట్లో ఎక్కడ పెడతామో అనుకున్నాడు కావచ్చు పాపం. తినమంటేనైతే ఎంతకు తింటలేడు, నోరు మూసుకొనే ఉంటాడు. నీకు కాదు చెల్లమ్మకు పెట్టు తీసుకో అన్న కూడా అస్సలు తీసుకుంటలేరు. మనం ఏదన్నా చెప్పినప్పుడు పిల్లలు అయితే అస్సలు వినరు కదా, వద్దన్నప్పుడు అయితే దాన్ని పదే అట్లనే చేస్తూనే ఉంటారు. ఇక ఇదైతే మా ఫ్యామిలీ, అంటే మా అత్తమ్మ వాళ్ళు, మా అత్తమ్మ, మా మామయ్య, మా మరిది. ఇదైతే మా ఫ్యామిలీతో ఫొటోస్ దిగుడు అయిపోయింది. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అయితే వీడియో ఎవరు క్యాప్చర్ చేయలేదు. నాకైతే ఫుల్ ఏడుపు వచ్చింది. అంటే అందరు ఫొటోస్ వీడియోస్ ఉండి వాళ్ళు ఒక్కళ్ళదే లేకుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది ఎవరికైనా కానీ. ఇంకా వీళ్ళైతే మా మరిది వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళైతే ఈ ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చారు. ఆ ఫోటో ఫ్రేమ్ విప్పిన వాళ్ళే దాన్ని చూసింది. అదే కావాలనుడు, దానికి కిస్సులు ఇచ్చుడు, నాకు అది కావాలి అనుడు, దాన్ని ముట్టుకునుడు, గిచ్చుడు. ఇక ఆమెకు నచ్చినట్టు చేసుకుంది ఆ ఫోటోని చూసి. అయితే ఆమె మొత్తం అంటే ఎట్లా ఫీల్ అయిందో ఆమె దాన్ని చూసి. ఇక పోనీలే అని మేము కూడా ఒక 5 minutes అట్లనే ఉంచినాం ఆమె దగ్గర. దాన్ని పక్కన పెడితే ఇక ఏడుసుడు. ఒక 5 minutes అయితే ఆ ఫోటోతోనే మంచిగా ఆడుకున్నది. ఇక క్రౌన్ పెడితేనైతే ఫుల్ ఏడ్చింది. ఇక వీళ్ళైతే మా అత్తమ్మ, మా మామయ్య, మా బామ్మర్దులు ఇద్దరు.
ఇక మా అత్తమ్మనైతే మా డైసీ కాళ్ళకైతే పట్టీలు పెడుతుంది. సన్ అయితే డైసీని పిలుచుడే వెళ్తాడు, కానీ ఆమెనైతే అటు సైడ్ తిరుగుతలేదు పాప. ఇగో ఈ వీడియోస్ మొత్తం క్యాప్చర్ చేసింది వీళ్ళు అటు ఇటు షేక్ చేసుకుంటా మొత్తం అటు ఇటు తీసిరు. మా అమ్మమ్మ తాతయ్య కూడా వస్తారు అనుకున్నా, కానీ వాళ్ళు రాలేదు. ఇక వీళ్ళు మా పెద్దమ్మ, మా పెద్ద నాన్న, మా అన్నయ్య, మా వదిన రాలేదు. మా అన్నయ్యనైతే ఇక్కడ మళ్ళీ డైసీయానికి పట్టీలు పెడుతుండు. సెకండ్ మామయ్య వాళ్ళ ఫ్యామిలీ, అత్తమ్మ రాలేదు, మామయ్య అయితే ఫోటో తీయలేదు. లడ్డును మా అజ్జి మాత్రమే వచ్చారు. నెక్స్ట్ వీళ్ళు మా మూడో మామయ్య ఉన్న అత్తమ్మ లడ్డు రిపీట్ అయింది. మా తమ్ముడు అయితే డైస్ని ఎత్తుకొని ఫొటోస్ దిగుతుండు. ఇక్కడ వాడు ఏమంటుండంటే డైస్ అటు చూడకుండా అటు చూడు మా అన్నయ్య నాతో చెప్తుండు. వాడు చెప్పచ్చు కదా. ఇదైతే మా డాడీ అయితే డైస్ని ఎత్తుకొని ఇక్కడ డ్యాన్స్ చేస్తాడు. ఫస్ట్ టైం నేను మా డాడీ డ్యాన్స్ వేసుడు చూసుడు అయితే ఇంతవరకు ఎక్కడ కూడా మా డాడీ అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా డ్యాన్స్ చేయలేదు. నా ముందు అయితే నాకు తెలిసి కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నా బిడ్డని ఎత్తుకొని చేసిండు మా డాడీ. నాకైతే మస్తు అనిపించింది, మస్తు ఖుషిగా అనిపించింది నాకైతే. వీళ్ళైతే మా ఇంటి పక్కన అక్క వాళ్ళు, ఇక మా చుట్టుప్రక్కన వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ నా ఫ్రెండ్స్ అన్నట్టు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళందరూ. వీళ్ళిద్దరైతే నా పిన్నిలు, మా చిన్నమ్మమ్మ వాళ్ళ కూతుర్లు అన్నట్టు వీళ్ళిద్దరు. ఇవే చూడండి ఎట్లా చేస్తుందో. మేము ఏ ఫంక్షన్లలో కలిస్తేనైతే మా ఫన్ వేరేలా ఉండేది ఒకప్పుడు, మ్యారేజ్ కాకముందు. ఇప్పుడు అంతా తగ్గిపోయింది, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి అయిపోయినాయి కదా. చాలా డేస్ తర్వాత మేమైతే మస్తు నవ్వుకున్నాం. వీళ్ళైతే మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ అన్నట్టు. వీళ్ళైతే ఈ సైకిల్ గిఫ్ట్ చేసి డైసీగానికి. ఈ అన్నయ్యనైతే మా బావ వాళ్ళకి బావ అవుతాడు అన్నట్టు. అయితే ఇలా జరిగింది. మా వాళ్ళు అయితే పొట్టు ఎంజాయ్ చేసారు. మొత్తం అయిపోయాక అయితే ఇక్కడ మా అమ్మను లడ్డు అయితే గిఫ్ట్స్ అయితే అన్ప్యాక్ చేస్తున్నారు మొత్తం. లాస్ట్ లో అయితే నన్ను మా హస్బెండ్ కూడా కొన్ని కపుల్ ఫొటోస్ అయితే తీసినారు. డైసీ గాడు అయితే ఒక లిటిల్ ఏంజిల్ లాగా ఉన్నాడు కదా. డైసీ గారిని అయితే అందరూ బ్లెస్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.